నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. జిందాబాద్ వైఎస్ఆర్సిపి, జిందాబాద్ జిందాబాద్. కొట్టాల్సిన మీరు, కొట్టకపోతే కుదరదు. జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ జిందాబాద్. ఎందుకంటే మీ పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుండి ఐబిఎం స్టాండర్డ్స్ అంటే ఏంటి తెలుసా? ఇంటర్నేషనల్ లెవెల్లో మీ పిల్లలు ఫస్ట్ క్లాస్ నుండి చదువుకుంటారు. మీకు కావాలంటే, మీ పిల్లలు చదవాలంటే ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ABCDF. ఒకప్పుడు స్కూల్కి వెళ్ళి, ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళి అరే ABCDలు చెప్పరంటే కొంతమంది ABCD అని చెప్పేవారు. పెద్దలు అరే నువ్వు రారా ఇటు, ఏంట్రా నువ్వు చదివేది ఇంగ్లీష్ మీడియం, ఏం చదువుతున్నావురా ఇంగ్లీష్ మీడియం, మా అబ్బాయి ABCDలు బాగా చెప్తాడు, నాన్న కూడా చెప్తాను ABCDF మీ తాత ముట్టి టప్ అని ఆ రోజుల్లో పెద్దలు చెప్పేవారు. ఈ ఇంగ్లీష్ మీడియం ఏ రాజు వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడే 1947లో ముందే వచ్చింది ఇంగ్లీష్ మీడియం. అయితే ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. కానీ అందరికీ చదువు మాతృభాష, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ముందు తల్లి మొదటి గురువు అంట ప్రతి పిల్లవాడికి. మాతృదేవోభవ, తర్వాత తండ్రి రెండో గురువు, పితృదేవోభవ మూడోది, ఆచార్య దేవోభవ, ఆచార్య అంటే టీచరు, అతిథి దేవోభవ నాలుగోది. ఇట్లా ఆ రోజుల్లో చెప్పేవారు. ఇవాళ అదేం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే జగన్ దేవోభవ, చంద్రబాబు దేవోభవ, మోడీ దేవోభవ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దేవోభవ ఇవి చెప్పండి. దొంగల్ని పెంచాలి దేవోభవ ఇవి నేర్పించండి. ఈ పిల్లలకి ఇవే మెయిన్ పాఠాలు. కాబట్టి ప్రతి రైతుకి 80,000 ఇచ్చేస్తారు. గత మేనిఫెస్టోలో సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. మద్య నిషేధం మాయమైపోయింది. ఆ మేనిఫెస్టో జరిగిపోయింది. ఎలక్షన్ వచ్చేసింది. నేను చివరి రోజులకల్లా, నా ఎలక్షన్ జరిగే చివరి రోజులకల్లా ఎటువంటి పరిస్థితుల్లో సంపూర్ణ మద్య నిషేధం చేయకపోతే మాట తప్పేది లేదు, మనం తిప్పేది లేదు అన్నారు. పెన్షన్లో 3,000 ఇస్తామన్నారు. 3,000 అని చెప్పి 2,000 ఇచ్చారు. ఏంటయ్యా అంటే 2,500, 2,250 రూపాయలు, 2,500, 2,750, 2,000, 3,000, ఒకటోసారి చివరిసారి 3,000 అని 3,000 పెన్షన్ ఇచ్చారు. ఇలా పెన్షన్లు ఇచ్చారు. ఇప్పుడు పెన్షన్లు మళ్ళా పెంచేస్తున్నారు. రేపు గెలిస్తే 3,500, ఒకటోసారి 3,500, రెండోసారి 4,000. ఒక పార్టీ అయితే, తెలుగుదేశం పార్టీ అయితే డైరెక్ట్ గా ఒకటోసారి 4,000. మహిళలకి ఫ్రీ బస్, పిల్లలకి ఫ్రీ బస్. ఏంటి ఆంధ్ర ప్రజలంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రజలు అన్నారు గురదాడ గారు. ఇప్పుడు అవన్నీ లేవు. నీకు కావాల్సింది ఒకటే, రాజకీయం. ఏ పని చేయొద్దు. మీరు ఏ పని చేస్తున్నారు? వైసీపీలో నేను వైసీపీ క్యాండిడేట్ అని చెప్పు, వైసీపీ పార్టీ కార్యకర్తనని చెప్పుకో, బతికేస్తావు. లేదు బీజేపీ కార్యకర్తనని చెప్పుకో, బతికేస్తావు. నువ్వే పని చెప్పు. ఒకప్పుడు ఏ పని చేయకుండా ఖాళీ తిరిగేవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. ఇవాళ రియల్ ఎస్టేట్ కాదు, వైసీపీ క్యాండిడేట్, వైసీపీ కార్యకర్త, లేదంటే బీజేపీ కార్యకర్త. ఇంకంతకంటే వేరే ఏం పద్ధతి మనకి అర్థమవుతుందా? రైతులకి భరోసా 80,000. మళ్ళా వేరే పార్టీ వాళ్ళు అమ్మఒడి 15,000 చేస్తే కుదరదు, 20,000 చేస్తే కుదరదు అంటే
మేము 17,000 18,000 చేస్తాం అమ్మఒడి. లారీ డ్రైవర్లకు కూడా మేము ఇచ్చేస్తాం ఆటో మిత్ర. ఎవడు కనబడితే ఆడికి చేయూత 10,000. ఒక రోడ్డు అడగొద్దు. ఇంటి పనులు తగ్గించమని అడగొద్దు. మంచి నీళ్లు పెంచమని అడగొద్దు. మంచినీళ్ళ సౌకర్యం అడగొద్దు. ఏది అని అడిగితే తీసుకెళ్ళి లోన్ వేసేస్తాం. ఇసుక కావాలి, తగ్గింపు ధరలకి ఇసుక కంట్రోల్ రేటుకి ఇసుక కావాలని అడగకూడదు. ఏమని అడిగితే ఇమ్మీడియట్గా జైల్లో పడేస్తారు. మీరు మీ సొంత భూముల్ని మీరు చూసుకోకపోతే మీ భూముల్ని మేము కబ్జా చేసేస్తాం. ఇవి మేనిఫెస్టో. ఏం చేస్తారు మీరు? ఇంటింటికి కిలో బంగారం ఇస్తాం. ఒకప్పుడు చెప్పుకొచ్చారు. ప్రతి వ్యక్తికి బంగారం ఇస్తాం. ప్రతి అక్క చెల్లెమ్మకి ఉపాధి హామీ ఇస్తాం. ఉద్యోగస్తులకి 25% పెంచేశాం జీతం. కాంట్రాక్ట్ లేబర్ రోడ్డెక్కి నిరహార దీక్షలు చేసిన అక్క చెల్లెలకి ఇవాళ 25,000 రూపాయలు ఇచ్చేస్తారంట. కాంట్రాక్ట్ లేబరు వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళెవరు మన అంగన్వాడీ వీళ్ళందరికి కూడా 25,000 జీతం. 18,000 చేయండి, 21,000 చేయండి అంటే చిచే అన్నారు. ఇవాళ 25,000 జీతం. తెలుసా మీకు? రేపు మిమ్మల్ని గెలిపిస్తే మీకు 25,000 జీతం ఇచ్చేస్తాం. ఇంకా బోల్డ్ ఉన్నాయి మా పథకాలు. చాలా పథకాలు ఉన్నాయి మా పథకాలు. ఈ పథకాలు చెప్తే మాకు కావాలని, మా పథకాలు కావాలంటే వెనకాల కింద డిస్క్రిప్షన్లో చూడండి, మళ్ళీ అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ స్క్రీన్లో చూడండి. అన్ని పథకాలు వరుసగా వచ్చేస్తాయి. అర్థమవుతుందా? ఎవరు కూడా మోసపోవద్దు. వేరే పార్టీలకి వేసి మా పార్టీకి వేసి మమ్మల్ని గెలిపించండి. మా పార్టీ సింబల్ని ఫ్యాను, ప్రతి ఇంట్లోనూ ఉండేది ఫ్యాను, మీ జీవితానికి ఇచ్చేది భరోసా ఇచ్చేది ఫ్యాను. ఒక్క ఛాన్సు అని చెప్పి వచ్చి ఒక 20 ఏళ్ళు వెనక్కి పంపించేశారు. ఇప్పుడు మళ్ళా నేను విన్నాను అంటూ మళ్ళా రెండో ఛాన్స్ కావాలి. అమరావతి లేదు ఇవాళ. ఒకటే రాజధాని అమరావతి. ఆ రోజు ఒప్పుకొని ఇవాళ లేదు. స్పెషల్ స్టేటస్ లేదు. అడగకూడదు. అడిగితే కటకటాలు పాలే. మీరు స్పెషల్ స్టేటస్ అడగకూడదు. ఏం అడగకూడదు. ఏం కావాలి మీకు ఏమన్నా పథకాలు కావాలంటే మమ్మల్ని అడగండి, మేము చేసేస్తాం. మీ భూములు లాక్కొని మిమ్మల్ని బిచ్చగాళ్ళని చేసేస్తాం. మీకు ఇల్లు ఇప్పుడు దాకా మేము ఇచ్చిన ఇళ్ళన్నీ కూడా పునర్నిర్మాణం చేసేస్తాం. శ్మశానం అన్నారు అమరావతిని. సమాధి అన్నారు. ఆ జగన్ ఇచ్చిన ఇళ్ళన్నీ ఎక్కడికైనా వెళ్ళి చూడండి. ఏ కొద్దిగో 1-2% అంటే ఒక 25% అయింది అనుకోండి. మిగతా మొత్తం ఆ పేమెంట్లు కట్టేసి జనాల్ని డబ్బులు కట్టి ప్లాట్లు రాక వాళ్ళు అకౌంట్లు సీజ్ అయిపోయి నానా రకాలుగా హింసపడుతున్నారు. అలాంటి అన్ని కూడా మేము త్వరలోనే తీర్చేస్తాం. నేను విన్నాను. బస్సు యాత్రలో రాయేసిన రాయికి 15 రోజులు అవుతుంది. దెబ్బ తగ్గల. ఇంకా ఆ బ్యాండేడ్ అలాగే ఉంది. మా ఎన్నికల గుర్తు బ్యాండేడ్ అన్నట్టుగా ఆ మొహానికి అందంగా ఎవరైనా మధ్యలో బొట్టు పెట్టుకుంటాడు, కానీ సైడ్ పెట్టుకున్నారు మన అన్నగారు, జగన్ అన్నగారు. కాబట్టి మీ అందరూ కూడా ఒకటే నినాదం, జిందాబాద్ వైఎస్ఆర్సీపీ అనే మాట మీరు పెట్టుకోండి. ఎవరికయ్యా మీ గుర్తు అనగానే ఎన్నికల గుర్తు ఫ్యాన్ గుర్తు అని చెప్పండి. అర్థమవుతుందా? మీకు అన్ని పథకాలు వస్తాయి. మిమ్మల్ని మీ ఇంట్లో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పబ్లిక్ గా ఓపెన్ బార్లు పెట్టుకొని తాగొచ్చు. మీరు రోడ్లు మీ సొంత బార్లు లాగా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకొని తాగాలనుకుంటే మీరు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాల్సిందే. వేయకపోతే మీరు సొంత బార్లు నడుపుకోలేరు. కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని లక్షలు కట్టి మీరు బార్ లైసెన్స్ తీసుకోవాలి. అవసరంలా
ఒక్క క్వార్టర్ కొనుక్కుండే అర్హత ఉండి ఒక గ్లాసు ఒక వాటర్ ప్యాకెట్ కొనుక్కుంటే మీరు రోడ్డు మీద నడు రోడ్డు మీద ఎక్కడ కూర్చున్నా చక్కగా తాగేయచ్చు. మిమ్మల్ని అప్పుడు ఆపడు, ఏ పోలీసు మిమ్మల్ని కేసు వేయడు. నడు రోడ్డు మీద మందు తాగడం సెక్షన్ ప్రకారంగా నేరం. పోలీసులు ఇమ్మీడియట్లీ తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు. బెయిల్ కూడా లేదన్నారు. తర్వాత స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. గతంలో వైన్ షాపుల్లో పక్కన రూమ్ ఇచ్చి ఆ రూమ్లోనే మందు తాగేవారు. ఇప్పుడు ఆ మందుకి ఆ కటకటాలు పెట్టేసి దాన్ని ఒక జైల్లాగా పెట్టేసి లోనికి ఎవరిని వెళ్ళనివ్వకంట, ఆ లోనికి వెళ్ళాల్సిన టైంలో లోనికి వెళ్ళి లోన్ తాగాల్సిన టైంలో లోన్ ఛాన్స్ లేకుండా బయట కూర్చొని రోడ్లన్నీ మీ ఇష్టానుసారంగా చక్కటి బారుల్లా తయారు చేసుకోండి. మీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ కూడా అవసరం లేదు. మీకు ఫ్యాన్ లేకుండా నడు రోడ్లో మీరు ఎక్కడ కూర్చొని ఎక్కడుంటే మీరు అక్కడే మీ బారు మీరు పెట్టుకోవచ్చు. ఆగిన ఆటోలు వీధుల్లో ఒకప్పుడు రమ్మని పిలిచే మెట్లుండేవి, అరుగులుండేవి. ఆ అరుగులల్లి ఇవాళ ఏ సందులో చూసినా బార్లే, ఏ ఇంట్లో చూసినా బార్లే. కాబట్టి మీరందరూ కూడా మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్.